రాండి ఈరోజు మనం ఏం చేస్తాము వీడియో చూడండి. ఈరోజు మామిడికాయ తీసుకున్నానండి. ఒకటి మామిడికాయ తీసుకొని దీనికి పప్పు తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పప్పు తీసుకొని మామిడికాయతో మనం మామిడికాయ పులిహారం చేసుకుంటాం. ఈరోజు మామిడికాయ పులిహారం అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఒక రోజైనా మనం చేసుకోవాలి మామిడికాయ పులిహారం. చూడండి, దీనికి పప్పు తీసేసేసి ఇట్లా తీసేసాను కదా. చూడండి ఫ్రెండ్స్, పొక్కు తీయకుండా అయినా చేసుకోవచ్చు. నేను పొక్కు తీసేసా. చూడండి, ఇప్పుడు దీన్ని గింజ కూడా తీసేసా. ఇప్పుడు తురుముకుంటాం మనం మామిడికాయ పులిహారంకి. తురుముతున్నా. చూడండి, ఒక కాయ తీసుకున్నాను, తురుమేస్తున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా తురుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తురుమేసుకుంటే గబగబా అయిపోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా తురుముకోవాలి. ఒక మామిడికాయ తీసుకున్నాను, వచ్చింది. పొట్టు తీసుకొని ఇట్లా వద్దులేండి, అయిపోయింది లాస్ట్. చూడండి, ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నాం కదా మనం. చూడండి, ఇదిగో ఇది వచ్చింది గుజ్జు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఏం వేస్తామంటే మనం చూసారు కదా మామిడికాయ తురుము. ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ కలుపుకోవాలి మనం. నేను చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేసా. 1 స్పూను పసుపు వేసా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తా. చూడండి, ఇట్లా మామిడికాయ ఇట్లా కలిపేసా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో రైస్ కొంచెం వేసి దీనికి తగ్గట్టు కలిపేస్తా. చూడండి, దీనికి తగ్గట్టు రైస్ ఎత్తుకొస్తా. దానికి తగ్గ రైసు చూడండి, వేడిగానే రైసు తెచ్చా. ఇట్లా కలిపేస్తా. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి ఇంకా రైస్ పడుతుంది మనకి. ఒక కాయకి నేను వేసిన రైసు చాలా, ఇంకొంచెం రైస్ వేస్తా. కొంచెం రైస్ ఎత్తుకొస్తా.
చూడండి ఇంకొంచెం రైస్ ఎత్తుకొచ్చాను. ఈ రైస్లో కలిపేస్తా ఫ్రెండ్స్. అది చూడండి ఇట్లా కలిపేస్తాను. రెండు కలిపేసి ఇప్పుడు దీన్ని ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మామిడికాయ అన్నంకి తిరగమాత రెడీ చేసుకోవాలి. మామిడికాయ అన్నానికి తిరగమాత రెడీ చేసుకోవాలి. రండి ఫ్రెండ్స్, తిరగమాత వేసుకొని వచ్చేద్దాం. ఇది ఇక్కడికి అయిపోయింది కదా, దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు తిరగమాత రెడీ చేసుకొస్తాం. రండి. ఇటు నుంచి తీస్తావా? చూడండి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఎండుమిర్చి ఒక 4 కాయలు దానికి తగ్గట్టు ఇట్లా వేసుకున్నాను. వేసుకొని ఆవాలు ఒక స్పూన్ వేసా ఫ్రెండ్స్. చాలు, కొంచెం రైసే కదా, ఇంకా రైస్ పడుతుంది దాంట్లో. చూడండి జీలకర్ర దగ్గరికి తీయండి, తేలేదు చూస్తున్నారు కదా, ఇవన్నీ దగ్గరికి ఇతర మాటలు అందరూ అట్టే. ఇది ఎండుమిర్చి 4 వేసాను. వేరుశనగపప్పులు చుట్టి, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు. చూడండి ఫ్రెండ్స్, మినపప్పు వేసాను కదా. ఇప్పుడు మనం మాడకుండా ఇట్లా కలబెట్టుకోవాలి. బాగా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్. ఇది ఒక 4 జీడిపప్పులు కొంచెం ఇంగువ వేసామంటే ఇంగువ వేసాను. ఇంగువ వేసా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు, మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూడండి వేగిపోయి వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చూడండి కరివేపాకు ఓకే. వేగిపోతున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే తిరగమాత తీసుకెళ్ళి దాంట్లో పోసేది ఆపేస్తున్నా ఫ్రెండ్స్. గ్యాస్ చూసారు కదా, అట్లా వేయించుకోవాలి. చూడండి ఎట్లా అవుతున్నాయి. ఇంకా మనకు కొంచెం రైస్ పడుతుంది దాంట్లో, మనం రైస్ వేసుకోవాలి. చూడండి గ్యాస్ కూడా ఆపేసాను. ఇప్పుడు పాండి అక్కడికి చూడండి. దీంట్లో అన్ని పప్పులు వేసేసి తిరగమాత వేగిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం రైస్ పడుతుంది, వేస్తాను. చూడండి కొంచెం రైస్ పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ముద్దగా ఉంది, ఇట్లా తినలేము మనం, అందుకని కొంచెం రైస్ వేస్తున్నాం. చూడండి రైస్ వేసేసి వేడిగా మనం మామిడికాయ పులిహోర రెడీ. మన ఇంట్లో ఈరోజు మామిడికాయ పులిహోర. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ సరే ఇట్లా ఒక తడవ ట్రై చేయాలి. ఇళ్ళల్లో వాళ్ళని మామిడికాయ పులిహోర రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రైసు ఎట్లా రైస్ అన్నానికి వండుకుంటాము, ఒక కొంచెం బియ్యం ఎక్స్ట్రా వేసుకొని ఇట్లా ట్రై చేయండి. మీరు చేసి
ఒక తడవ మామిడికాయలు ఎట్లా ఉంటాయి ఈ సీజన్లో అందరికీ ట్రై చేయండి. చూసారా వేడి వేడిగా మామిడికాయ రైసు రెడీ మా ఇంట్లో. ఈరోజు మాకు ఇదే భోజనం. మామిడికాయ ఊరగాయింది నంచుకొని ఈ మామిడికాయ రైసు చాలు ఈ పూటకి. ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసే విధానం ఎంత సింపుల్గా గబగబా. కూరలు లేనప్పుడు కూడా మనం ఇంట్లో మామిడికాయ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. ఏదో ఒకటి నంచుకునేదానికి ఒకడ ఉన్నా కానీ తినేయచ్చు, ఏదో వాడ ఉందా తినేయచ్చు. మేమంటే మామిడికాయ ఊరగాయ నంచుకొని తినేస్తాం. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.